ఈ న్యూస్ చూసారా? ఇండియాలో ఎవ్వరు ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడట్లేదు, కాబట్టే ఫ్యూచర్ లో ఫినాన్షియల్లీ చాలా సఫర్ అవ్వబోతున్నారు. నేను దీని గురించి విన్నాను. ఒక సర్వే ప్రకారంగా ఇండియా మొత్తం మీద లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసి దాన్ని బెనిఫిట్స్ పొందేవాళ్ళు 9.5% మాత్రమే. చాలా మంది డబ్బుని రేపటి రోజు కోసం కాదు, ఈ రోజు ఖర్చు పెట్టడానికి ఇష్టపడుతున్నారు. కరెక్ట్. తొందరగా రిచ్ అయిపోవడానికి దారులు వెతుక్కుంటారు కాబట్టి ఖచ్చితంగా ట్రాప్ కు గురవుతారు, డబ్బులు మొత్తం పోగొట్టుకుంటారు. అవి ఫెయిల్ అయిపోతే పానిక్ అయిపోతారు, ఫాస్ట్ గా డబ్బులు వచ్చే రూట్ ని మళ్ళీ ఎత్తుక్కుంటారు. ఎగ్జాక్ట్లీ. ఫైనాన్షియల్ గా గందరగోళం లేకపోతే కమిషన్లు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రాబ్లము సొల్యూషన్ మళ్ళీ ప్రాబ్లం. ఇది టామ్ అండ్ జెర్రీ. ఫ్యూచర్ గురించి టెన్షన్ లేకుండా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే స్లోగా డబ్బులు గ్రో అయ్యే రూట్ ని నేను బిలీవ్ చేస్తాను. గ్రోత్ కోసం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసావా? ఎక్కడ? నేను బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు లాంచ్ చేసిన BSE 500 క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్. ఈ ఫండ్ సబ్స్క్రిప్షన్ కి ఓపెన్ గా ఉంది. దీని ఎన్ఏవి జస్ట్ 10 రూపీస్ తో స్టార్ట్ అవుతుంది. ఈ ఫండ్ అసలు ఎలా వర్క్ అవుతుంది? 500 లార్జ్, స్మాల్, మిడ్ క్యాప్ కంపెనీస్ ని చూస్ చేసుకుని అందులో టాప్ 50 కంపెనీస్ లో మన ఫండ్ ని ఇన్వెస్ట్ చేస్తారు. వీళ్ళ సెలక్షన్ మొత్తం కూడా క్వాలిటీ, స్టెబిలిటీ, లాంగ్ టర్మ్ గ్రోత్ గా ఉంటుంది. నమ్మొచ్చంటావా? దీని ఏఎం 1.36 lakh crore గా ఉంది. దీని పాస్ట్ రిటర్న్స్ అమేజింగ్. BSE 500 క్వాలిటీ 50 ఇండెక్స్ లాస్ట్ 7 ఇయర్స్ లో 21.2% రిటర్న్స్ ఇచ్చింది. అదే లాస్ట్ 5 ఇయర్స్ లో 26.2%. ఈ ఫండ్ సేమ్ ఇండెక్స్ ని ట్రాక్ చేస్తుంది. దీని పర్ఫార్మెన్స్ ఎప్పుడూ కూడా ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంటుంది. అమేజింగ్. ఇది మాత్రమే కాదు, బజాజ్ లైఫ్ ట్రిపుల్ బెనిఫిట్స్ ఇస్తుంది. ఇన్వెస్ట్మెంట్ గ్రోత్, లైఫ్ కవర్, అన్ఫార్చునేట్ గా ఏదైనా జరిగితే ఫ్యామిలీకి ఇన్కమ్ సపోర్ట్ కూడా ఇస్తుంది. NRIs కూడా దీన్ని సజెస్ట్ చేయొచ్చా? ఆల్సో NRIs కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇండియాస్ గ్రోత్ స్టోరీలో పార్టిసిపేట్ చేయొచ్చు. మీ డబ్బుల్ని లాంగ్ టర్మ్ లో గ్రో చేసుకోవాలనుకుంటే ఇంకా డిలే చేయకండి. మీరు ఇన్వెస్ట్ చేయడానికి లాస్ట్ డేట్ 15th February. ఇంకా కొద్ది రోజులే ఉన్నాయి. లింక్ బయోలో ఇచ్చాను, క్లిక్ నౌ.